ఉన్నారండి అందరూ? నేనైతే మస్తున్నా. ఇంక చూస్తున్నారు గదా! ప్లేట్‌లో వీటినేమంటారండి హిందీలో అయితే అరబీ అంటారు. అండ్ తెలుగులో నాకు తెలిసైతే చామదుంపలు అని అంటారు. నాకు తెలిసైతే చామదుంపలనే అంటాను. మీరేమంటారో వీటిని నాకు కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. అండ్ వీటిని నేను చాలా తక్కువగా తింటానండి. అంటే సంవత్సరంలో ఒక 2 సార్లో, 3 సార్లో అట్లా వండుకొని తింటాం అనుకుంటాను నాకు తెలిసి అంతే. నేను ఇప్పుడు ఇక్కడికొచ్చిన దగ్గర నుంచి ఇది సెకండ్ టైమ్ అనుకుంటా వండడము. సో, ఇంకా నాకైతే చాలా ఇష్టం. కానీ ఇక్కడ చాలా రేర్‌గా వస్తాయండి. వచ్చిన ప్రతిసారి నేనైతే తెచ్చుకుంటాననమాట. ఇంకా మొన్నెళ్ళేసరికి ఏంటంటే లేట్ అయిపోయింది. ఇంకా అందరూ తీసుకెళ్ళిపోయారు. ఏదో మిగిలిన లాస్ట్‌వి ఉంటాయి కదా! ఇంగ అవైతే నేను కొన్ని అందులో మంచి మంచియి ఏరుకొని పట్టుకొచ్చుకున్నాననమాట. ఇవి మాత్రమే దొరికాయి. లేకపోతే ఇంకొన్ని పట్టుకొచ్చేదాన్ని. అండ్ ఇవి ఉడకబెట్టిన తర్వాత చూస్తున్నారు కదా! నేను ఆ! ఎంత స్టిక్కీ స్టిక్కీగా ఉంటాయన్నమాట. ఇట్లా జిగురు జిగురుగా మనకి బెండకాయలు కట్ చేసేటప్పుడు ఎలా ఉంటాయి, అలా కట్ చేసేటప్పుడు కూడా కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. అంత చాక్‌కి అతుక్కోవడం, చాపింగ్ బోర్డ్‌కి అతుక్కోవడం, మన చేతులకి అతుక్కోవడం అలా ఉంటుంది కదా! సో, కానీ టేస్ట్ మాత్రం చాలా బావుంటుందండి. అండ్ నాకిది వండడం కేవలం పులుసు పెట్టుకోవడం మాత్రమే నాకు తెలుసనమాట. ఇంకా నేనైతే యూట్యూబ్ ఓపెన్ చేసినప్పుడు చాలా వెరైటీస్ చూసాను. అవన్నీ టేస్ట్ అంటే అట్లా ఫ్రై చేసుకుంటే టేస్ట్ ఎట్లా ఉంటదో నాకు తెలవదు గానీ, పులుసు పెట్టుకుంటే మాత్రం అసలు ఎండు చేపల పులుసు ఎట్లుంటదో అట్లా ఉంటదనమాట. నాకైతే చాలా ఇష్టం. నేను హాస్టల్ రోజుల్లో ఉన్నప్పుడు మాకు కూడా అక్కడ పులుసే పెట్టేవాళ్ళం అనమాట. సో, అట్లా నాకైతే చాలా ఇష్టం. మా ఇంటి దగ్గరైతే నాకసలు తెలీదండి. నేను పుట్టిన దగ్గర నుంచి మా అమ్మ అయితే నాకెప్పుడు ఈ కూర అయితే అంటే మా దగ్గర అసలు ఇవి దొరకవనమాట. నేను హాస్టల్‌లో ఉన్నప్పుడు తినేదాన్ని. లేదు అంటే మళ్ళీ ఇంకా ఇక్కడికొచ్చాకనే అనమాట ఇవి. సో, ఇంకా కూర ప్రాసెస్ విషయానికొస్తే చూస్తున్నారు కదా! చక్కగా కడాయి పెట్టేసుకొని అందులో తగినంత ఆయిల్ పోసుకొని, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి వేసేసుకొని అవి కాస్త మగ్గిన తర్వాత ఇంకా అల్లం పేస్ట్ అయితే అయిపోయిందండి. సో, అందుకనే ఎల్లిపాయలైతే పొట్టు తీసి పెట్టుకున్నాను. ఎప్పటికప్పుడు చక్కగా దంచేసేసుకుంటే మంచి స్మెల్ ఒస్తుంది కదా! సో, ఇంకా అది వేసుకొని అది కాస్త మగ్గిన తర్వాత కొంచెం చిటికెడంత పసుపు వేసుకొని ఇంకా నెక్స్ట్ మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న చామదుంపలు ఉంటాయి కదా! సో, ఇంకా వాటినైతే వేసేసుకొని చక్కగా అటు ఇటు తిప్పేసుకొని తగినంత సాల్ట్ వేసేసుకొని అది కాస్త మగ్గిన తర్వాత కొంచెం మనం సాల్ట్ వేసుకొని రుచికి తగ్గట్టుగా తర్వాత ఇంకా చింతపండనమాట. మీకు పులుపు ఎక్కువ ఇష్టమైతే ఎక్కువగా వేసుకోవచ్చు. లేదు అంటే లేదు. నేనైతే మీడియంగా తీసుకుంటాను. ఎందుకంటే మా ఆయన ఎక్కువ పులుపయితే తినరు. నాకైతే పులుపు చాలా ఇష్టం. సో, ఇంకా అట్లా చూసేసుకొని కొంచెం నేనైతే ఇందులో అంటే ఎండు కారం అయితే వేయలేదనమాట. ఎందుకంటే పిల్లలు తింటారు కదా! పచ్చి కారంతోనే పచ్చియే కొంచెం ఎక్కువేసాననమాట. తర్వాత ఇంకా కాసేపటికి అదేనండి కొత్తిమీర వేసుకొని దించుకోవడమే. అంతే. వీడియో మీకెలా అనిపించింది?